హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ ఒక కొత్త వార్డ్రోబ్ గురించి తెలుసుకుందాము. ఇది యాక్చువల్గా వన్ డోర్ ఆర్గనైజర్ మేము అమెజాన్లో తీసుకున్నాము. మా బాబువి బట్టలు కొంచెం స్పేస్ చాలట్లేదు షెల్ఫ్స్లో. సో మేము ఒక సింగిల్ డోర్ వార్డ్రోబ్ కోసం చూస్తున్నప్పుడు ఇది కనిపించింది. ఇది వీకీ వుడెన్ వార్డ్రోబ్ వన్ డోర్ అనమాట. ఇది మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. దీని లింక్ నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి ఒకసారి. ఇక్కడ చూసారు కదా డ్రెస్సెస్ అన్నీ కూడా ఎట్లాగా ఇరుకిరుగ్గా పెట్టుకోవాల్సి వచ్చిందో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కొత్త వుడెన్ వార్డ్రోబ్లో ఎలా సెట్ చేయాలో చూద్దాము. అండ్ ఆల్సో ఇది డిస్మాంటిల్ చేసి వస్తుందండి. వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేసి మనం అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళే వచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి వెళ్తారు. సో మనం ఇప్పుడు ఆర్గనైజ్ చేశాక చేయక ముందు ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేయక ముందు ఎట్లా ఉందో చూసారు కదా షెల్ఫ్లో. సో వార్డ్రోబ్ కూడా ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇది మొత్తం ఫిక్స్ చేశాక ఇట్లా వన్ డోర్ వార్డ్రోబ్ ఇట్లా తయారవుతుంది విత్ 5 పార్టిషన్స్. మధ్యలోది వచ్చేసి మీకు ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, ఈ పైవి 2 వచ్చేసి పార్టిషన్స్ అన్నమాట. మీరు రిమూవ్ చేసుకోవచ్చు అక్కర్లేకపోతే. ఈ కిందది కూడా వచ్చేసి రిమూవబుల్. కింద అండ్ మధ్యలోది ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు టోటల్గా 5 పార్టిషన్స్లో మనం చక్కగా డ్రెస్సెస్ అన్నీ కూడా నీట్గా ఫ్రీగా అరేంజ్ చేసుకోవచ్చు. అది చేశాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ 5 పార్టిషన్స్లో ఎంత చక్కగా అరేంజ్ చేసామో. సో మనం పార్టిషన్స్ కూడా చక్కగా ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే, ఒక పార్టిషన్లో జీన్స్, ఒక పార్టిషన్లో నార్మల్ ఫార్మల్ షర్ట్స్, ఇంకొక పార్టిషన్లో కోట్స్, ఏదైనా కోట్ టైప్ ఉంటే అట్లాగా, ఇంకొక పార్టిషన్లో చక్కగా కుర్తా పైజమా, ఇట్లాగా మనం చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారండి. ఒక కీ అనేది ఇచ్చారు విత్ డూప్లికేట్ యాజ్ వెల్. సో మీకు ఇక్కడ ఇంకో కుషన్ టేప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇదేంటంటే ఇక్కడ డోర్ తీసినప్పుడు మనకి ఈ నాబ్ వచ్చేసి ఇక్కడ తగులుకోకుండా పెట్టామన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు డోర్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఈ వుడ్కి తగలకుండా కూడా కుషన్ ఆపుతుంది అనమాట. సో ఇట్లాగా మనం సేఫ్టీ పర్పస్ కోసం ఈ టేప్స్ పెట్టాము. సో ఇదండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.